మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం. బౌల్లోనికి కప్పు ఇడ్లీ పిండి వేసుకోవాలి. పావు కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్ మైదా, పావు కప్పు పెరుగు. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు పక్కన పెట్టుకోవాలి. కాసేపు అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా వంట సోడా. వంట సోడా ఎక్కువ వేయకూడదు, కొద్దిగానే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామే. మిగిలినవన్నీ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. వెళ్ళిపోయిన ఇడ్లీ పిండితోనే పునుగులు రెడీ. మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై